యోహాను సువార్త 21వ అధ్యాయము చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సిమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండిరి. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడిపక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో తుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సిమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నువ్వెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు, ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను. పేతురు అతను చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నన్ను నీవు వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఈ వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమనే ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.